నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ ఉద్యమం సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో సీనియర్ జర్నలిస్టు మునీర్ పాత్ర ఎంతో కీలకమైందని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు మునీర్ స్మారకార్థం ఆయన మిత్రుడు యాదిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో అబీ చౌరస్తాలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్ కుమార్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో జర్నలిస్టు మునీర్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదిరెడ్డి బ్రదర్స్, మునీర్ సోదరుడు సందని, కరే లచ్చన్న, డాక్టర్ చంద్రశేఖర్, జర్నలిస్టులు, న్యాయవాదులు, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎండి మునీర్ గారు తెలంగాణ పోరాట యోధుడు. మన తెలంగాణ సిరుల సింగరేణి ముద్దుబిడ్డ. వారు జీవితకాలం తెలంగాణ పోరాటంలో తెగించి పోరాడి ఉద్యమంలో పెద్ద పెద్ద పోరాట యోధులలో ఒకరు. వారు తెలంగాణ కొరకు పోరాడి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ కూడా ఆ సింగరేణి అభివృద్ధి కొరకు పోరాటం చేసిన యోధుడు. ఆ తర్వాత మన TUWJలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా పదవులు నిర్వహించి నిత్యం తెలంగాణ అభివృద్ధి కొరకు, సింగరేణి కార్మికుల యొక్క బాగోగుల కొరకు ఆలోచిస్తూ వారి అభివృద్ధికి పోరాడి ఎంతో కృషి సల్పిన ఆ యోధుడు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధాతృప్త హృదయంతో మనం వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి యోధుడు ఇంత త్వరగా మన నుండి దూరం అవుతారని మనం ఏనాడు అనుకోలేదు. కానీ అంటారు కదా, మంచి వాళ్ళకే భగవంతుడు త్వరగా పిలిపించుకుంటాడని. కాబట్టి ఆ మంచి మునీర్ మన మిత్రుడు మనలో ఉండాల్సి ఉండే. మన సింగరేణికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ వారి వల్ల మనకు ఎంతో మేలు జరిగి ఉండేది. కానీ వారి జీవిత కాలంలో ఎంతో పోరాడి తెలంగాణ కొరకు, సింగరేణి కొరకు చాలా త్యాగం చేశారు. కాబట్టి సింగరేణి కార్మికులు కానీ, తర్వాత మీడియా మిత్రులు కానీ ఎవ్వరు కూడా వారి యొక్క సేవల్ని ఏనాడు మర్చిపోకుండా నిత్యం గుర్తు చేసుకుంటూ ఈ 4 రోజులుగా మనం చూస్తున్నాము. ప్రతిరోజు వారిని గుర్తు చేసుకుంటూ ఎంతో కొనియాడుతున్న వారి సేవల్ని మనము గుర్తించి వారి యొక్క ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని మన జర్నలిస్ట్ మిత్రులు కూడా వారికి తోచినంత సేవ ప్రజలకి, తర్వాత సింగరేణి కార్మికులకి, మన ప్రాంతానికి చేస్తారని ఆశిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి మా బ్రదర్స్ యాదిరెడ్డి బ్రదర్స్ అంటే మేము ముగ్గురేమే కాదు, మాదొక బ్యాచ్ 12 మంది బ్రదర్స్. అందులో మా మునీర్ అంటే తమ్ముడు. అంటే మీరు అనుకుంటారా యాదిరెడ్డి మునీర్ ఎట్లా? యాదిరెడ్డి మునీర్ ఒకటే. మాకు రెండే కులాలు తెలుసు. ఉన్నోని కులం, లేనోని కులం రెండే తెలుసు మాకు. అందుకే మేము మాది ఒక దళం, అయితే ఉన్నది అది మాకు తెలిసింది. ఆ పోరాటం పుల్లు పోసిన గడ్డ మందమరి అయిన పుల్లు పోసిన తర్వాత ఇలా విప్లవాత్మకంగా మాకు బాట ఎన్నుకున్న గడ్డ మందమరి. అది మా యాదిరెడ్డి బ్రదర్స్ అడ్డ. అది భగత్ సింగ్ ఏరియా. అక్కడ బాట వేసిండు అంటే ఇప్పటి తుది ఇలా వచ్చేదాకా, బాట ఇచ్చేదాకా ఆయన పోరాటం వదలలే. కానీ ఇంత వేసిన మాకు మిగిలింది ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇవాళ అసలు నిజంగా పోరాటాలు చేసి భూస్వాములు ధనవంతులైనదే తప్ప మనం ఎక్కడ పెరగలేదు. వాళ్ళు ఇంకా ధనవంతులైన మేము చేసిన పొరపాటే అనుకుంటాం. ఏమని భూస్వాములు పోయి ఇలా ఇక్కడి నుంచి పోయి హైదరాబాద్లో ఆ రోజులలో 10 రూపాయలకు గుంట, 100 రూపాయలకు ఎకరం కొన్న భూములు హైదరాబాద్లో 100 ఎకరాలు కొనుక్కున్నారు. మళ్ళీ ఇక్కడ ఇడిచిపెట్టిన భూములు వచ్చి ఇవాళ మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ అదనంగా వచ్చినాయి. అంటే మేము చూపెట్టిన దారంలో పోయి హైదరాబాద్లో మొత్తం సీట్ అంతా ఆపుకున్నారు. అంత చేసిన మా పోరాటం వృధా అయిపోయింది. వాళ్ళు ధనవంతులు అయిపోయారు, మేము పోరాటం ఇట్లా అయిపోయింది. తన భూ సమస్య పరిష్కరించాలని ఓ బాధితుడు నస్పూర్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. చివరికి సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ రావు హామీ మేరకు ఆయన కిందకు దిగివచ్చాడు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్కు తరలించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన జాబ్రీ జామిల్ అనే వ్యక్తి బంధువులు కుటుంబ సభ్యులకు నస్పూర్ సర్వే నెంబర్ 22లో 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2016 సంవత్సరంలో మంచిర్యాలకు చెందిన ఫెరూజ్ ఖాన్కు కొనుగోలు చేశాడు. ఈ సమయంలో జాబ్రీ జామిల్కు వచ్చే 10% వాటాను ఫెరూజ్ ఖాన్కు అప్పగించాడు. ఇందుకు గాను జాబ్రీ జామిల్ అంగీకరించి ఒప్పంద పత్రం రాసుకున్నారు. అప్పటి నుండి ఫెరూజ్ ఖాన్ జాబ్రీ జామిల్కు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. వీరి నుండి కొనుగోలు చేసిన 6 ఎకరాల భూమిని 2019లో ఫెరూజ్ ఖాన్, గూడగోపి, తిరుపతి రెడ్డి, సురేష్ గౌడ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డిలకు అమ్మినట్లు జాబ్రీ జామిల్ తెలిపారు. అప్పటికే తన కుటుంబ పెద్దలు చనిపోవడంతో తన భార్య, పిల్లలతో కరీంనగర్కు వెళ్లి నివాసం ఉన్నట్లు చెప్పారు. డబ్బుల కోసం 9 ఏళ్లుగా తిప్పుకుంటున్నారని చెప్పారు. తనకు కావలసిన వాటా కింద 30% చెల్లిస్తానని 2023 డిసెంబర్ 15 ఫెరూజ్ ఖాన్ ఒప్పంద పత్రం రాసి ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో నుండి 3 లక్షలు ఇవ్వగా మరో 2 లక్షలు 2024 మార్చి నెలలో చెల్లిస్తానని, మిగిలిన డబ్బులు భూమి రిజిస్ట్రేషన్ రోజు ఇస్తానని ఒప్పుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటూ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినట్లు చెప్పారు. తనకు డబ్బులు అవసరం లేదని, తన భూమి తనకే కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎస్ఐ హామీతో దిగివచ్చానని, తనకు న్యాయం జరగకుంటే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమన్నారు. 2016లో నాకు 10% వాటా రాసిచ్చింది. ఇది క్లియర్ ఉన్నది. 2016లో 2017, 18, 19లో నా ఇంట్లో అందరు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి కరీంనగర్కి వెళ్ళిపోయాను. 2019లో ఈ ఫెరోజ్ అనే వ్యక్తి ఈ గూడగోపికి, ఎడ్ల శ్రీనుకి, తిరుపతి రెడ్డికి, సురేష్ గౌడ్కి, శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళకి అమ్మడం జరిగింది. 2019లో నాకు తెలియకుండా వీళ్ళు అమ్మిర్రు. నాకు అమ్మేటోడు నాకు ఎందుకు అగ్రిమెంట్ చేసిండ్రు. అమ్మిన తర్వాత నేను పోయి అడిగితే నీతో ఏమవుతుందో పీక్కొప్పు, నీతో ఏం కాదు, నువ్వు పోలీసు ద్వారా పోయినా కానీ నా బావ ఉన్నాడు పాషా కానిస్టేబుల్, ఆయన చూసుకుంటాడు, ఎస్బీ రిజ్వాన్ ఉన్నాడు, ఆయన కూడా చూసుకుంటాడు అని ఈ ఫెరోజ్ చెప్పుడు. మరి నేను వచ్చి సైడ్ మీద టెంట్ వేసినప్పుడు 2019లో టెంట్ వేసినప్పుడు నా మీద కేసు చేసిండ్రు. అయినా నేను సపోర్ట్. తర్వాత లాక్డౌన్ వచ్చింది. అయినా కూడా 2023లో మళ్ళీ నేను ఏం చేసిన, పోయి అడిగిన, లాయర్కి అడిగిన, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని. ఒక న్యాయవాది, ఒక ఆయన అడ్వకేట్ న్యాయం చేయాలే కానీ ఆయన డిగ్రీకి మిస్యూజ్ చేస్తుండు. ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా, నీ మీద డిఫార్మేషన్ కేసు వేస్తా, అది ఇది అని చెప్తుండు. మళ్ళీ ఏం చేసిన, నేను 2023లో చిన్న టెంట్ వేసిన, పిలిపించిండ్రు. పిలిపించి నువ్వు ఈ డబ్బులు పెట్టిన డబ్బులు కావు, నీ కమిషన్ డబ్బులు అది ఇది అని చెప్తే, సరే ఏదో ఒకటి నేను ఇళ్ళకి వెళ్ళిపోవాలి. 30 లక్షలకి నాకు ఒప్పందం చేసిండ్రు. 2.5 లక్షలు నాకు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు వచ్చేసి నేను మార్చి నెలలో ఇస్తానని చెప్పిండ్రు. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మళ్ళీ మార్చి పోయింది, జూలై, ఆగస్టు, జూన్ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు కాబట్టి డబ్బులు ఆగుతున్నాయి అని అంటున్నాను. నా డబ్బులు నేను 10 సంవత్సరాలు ఆగిన బ్రదర్. 10 సంవత్సరాల నుంచి నాకు డబ్బుల కోసం ఆగిన. ఎవరైనా ఆగుతారా? 10 సంవత్సరాలు. చలో నేను ఫేకే, నేను అబద్ధం ఆడుతున్నా, పేపర్ అయితే అబద్ధం ఆడదు కదా. బ్లాక్మెయిల్ చేసి నేను సంతకాలు తీసుకున్నా అట. నా వ్యవహారం చూస్తే నేను బ్లాక్మెయిల్ చేసేటట్టు ఉన్నానా? చిన్న పిల్లగాడు దొబ్బితే పడిపోతాను నేను బ్లాక్మెయిల్ చేసినాను అంటే. సిపి గారి దగ్గర ఏందో నా సంతకం కాదు, ఇది ఫార్జరీ అని చెప్పింది. ఫారెన్సిక్కి పంపిస్తానంటే అదే కాదు సార్ అది నాదే అని చెప్పింది. అబద్ధాలు ఆడు. నాకు ఇప్పుడు న్యాయం జరగకున్నా నేను ఒక్కొని ఎక్కిన, నేను నా పిల్లలని, నా ఫ్యామిలీని తీసుకొని నేను ట్రైన్కి తాకుతా. నాకు ఒకవేళ నాకు ఈ 2 రోజులలో నాకు న్యాయం జరగకుంటే వాళ్ళు నాకు 10 గుంటలు, వాస్తవంగా చూడాలంటే ఈ 10% వాటాకి నాకు 24 గుంటలు చెందాలి. అది కోర్టులో ఉంది అంటారు బ్రదర్ వాళ్ళు. సరే కోర్టులో ఉన్నప్పుడు ఈ గూడగోపి వాళ్ళు ఎట్లా కొనగలరు? 2,10,00,000 వరకు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు. ఎట్లా కొనగలరు ఇల్లు? నేను అడిగినప్పుడే కోర్టులో ఉంటుంది. సరే కోర్టులోనే ఉండని బ్రదర్, నేను కూడా సపోర్ట్గానే ఉంటాను. నా వాటా నాకు రైటింగ్లో నాకు 24 గుంటలు రాసి ఇచ్చేది, నేను సపోర్ట్గా ఉంటాను. అది నువ్వు 10 సంవత్సరాలు కానీ కోర్టులో 20 సంవత్సరాలు కానీ అట్లనే ఆగుతాను నేను. నాకు డబ్బులు కూడా అవసరం లేదు. నాకు రాసి ఇచ్చేయండి. ఈ 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలో నీ వాటకి ఇది హద్దులు పెట్టుకును, అది అయినప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడే తీసుకోమని చెప్పిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రద్దు చేసి అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు.
విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గతంలో మంజూరు చేసిన పనుల వివరాలు తెలిపారు. లక్షపేట మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో 297 పనులకు 29,65,00,000 రూపాయల పనులకు తీర్మానం చేసి టెండర్ నిర్వహించడం జరిగింది. ఆ పనులు మొత్తం ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు క్యాన్సిల్ చేసి అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంకు పేరు వస్తుందని అక్కస్తో వాటిని మొత్తం రద్దు చేయడం జరిగిందని తెలిపారు. రద్దు చేసిన పనుల వివరాలు మొత్తం చదివి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 297 వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది. 297, అందులో మ్యాక్సిమం ఏది మున్సిపాలిటీ పరంగా దాదాపు 29,60,00,000 రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీ. అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టామంటే, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ అట్లా ఇంకా దాదాపు ఇంకా 65 షాపులు అయితేని 1.5 కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది. 1.5 కోట్లు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళొక 50 లక్షలు పోడియం కింద అక్కడనే 50 లక్షలు పెట్టడం జరిగింది. ఒక 30 లక్షలు టర్నింగ్ కాడ మున్సిపల్ నుంచి 30 లక్షలు మేము 30 లక్షలు పెట్టాం. అంటే 2,30,00,000 మున్సిపాలిటీ 30 లక్షలు, అంటే 2,60,00,000 కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీకి ఆదాయం, దాదాపు ఇంకొక 100 మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం. ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా ఒక 2 కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్, ఫుట్పాత్ ఫామ్, ఎస్బీఐ టు గణేష్ ఎంటర్ప్రైజెస్, ఇదంతా ఒక 2 కోట్లతోటి ఏది రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఏది మనం 25 కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెట్టడం జరిగింది. ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా 1.5 కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొత్తం టోటల్లీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టోటల్లీ దాదాపు ఒక్కొక్కటి 57.5 కోట్లు, 57.5 లక్షలు, 1,15 లక్షలు పెట్టడం జరిగింది. ఇంకా డిలే అవుతుంది. అంటే ఇవన్నీ అదే కాకుండా కొన్ని సిడిపి వర్క్స్ కూడా అవి కూడా కొన్ని అవి కూడా ఏది సిడిపి 15 వర్కులు, అందులో మున్సిపాలిటీ 6 వర్కులు, మున్సిపల్ మండల్లో 9 వర్కులు, అది 60 లక్షలు, అది కూడా ఇంకా వర్క్ చేయనీయడం లేదు. సమ్మర్ క్యాంపులో భాగంగా సిసిసి నస్పూర్ విద్యానగర్ కృష్ణవేణి హై స్కూల్లో మట్టితో చేసిన వివిధ రకాల బొమ్మలు తయారు చేసి ఆకట్టుకున్నారు. సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్థులకు క్లే పొటరీ మట్టి బొమ్మలు తయారీని నేర్పించారు. హైదరాబాద్కు చెందిన ట్రైనర్ వనజ ఆధ్వర్యంలో మట్టి బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం బతిని దేవన్న మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మట్టి పాత్రలు తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు పురాణంలో సింధు నాగరికత నుండి మట్టి కోటలుగానే సింధు లోయలు ఏర్పడ్డాయని అన్నారు. మట్టితో చాలా రకాల ఉపయోగం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బతిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పురాణంలో సింధు నాగరికతలో మనకు లోయల్లో దొరికినటువంటి మట్టి ఇండ్లు కానీ, మరి ఎర్రకోట మట్టితోటే కట్టినటువంటి భవనం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన భారతదేశం ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని వెలికి తీయడానికి, అదేవిధంగా మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఈ మంచి విద్యను ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి మరి మా పాఠశాలలో ప్రతి ఇది రోజే కాకుండా మరి వచ్చే విద్యా సంవత్సరంలో ఒక పీరియడ్ విద్యార్థులకు జనరల్ యాక్టివిటీస్లో వివిధ పరికరాలు ఏర్పాటు చేయడం, తర్వాత నేర్పించడం, తర్వాత పబ్లిక్ స్పీక్ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచడానికి పబ్లిక్ స్పీక్ నిర్వహించడం, తర్వాత ఒక పీరియడ్లో కంప్యూటర్ నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా ముందు భవిష్యత్తులో విద్యార్థులు అందరూ కూడా ఈ విద్యను నేర్చుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. Apart from this, we are going to take another initiatives, very much like public speaking, spoken English, and many other sessions like yoga, karate into the academics. Not just confined to this summer camp, but we are going to take this into the academics. So they have been loving the yoga and karate and the computer sessions that we already offered as part of the summer camp, and today they are buzzing with energy and bringing their creativity and imaginations from to the clay pottery session. And we really love this initiative, and we have tried that we were able to bring up their imagination and creativity to the session today.
And I will invite the teacher from Hyderabad who is taking this initiative and offering today's session, speak about more about. And they have learned so many techniques. So how many techniques did you learn today? And yesterday? How many? So many. So pinch pot technique you learned? Yes, ma'am. Okay. They learned making pots by pinching clay and coiling technique. I am surprised that within 2 days they have learned so many techniques, and their enthusiasm, they're not asking for water, nor they're asking to go out and okay, we want to go to washroom or something, nothing. They're just clay. They want clay. So it's like gold for them now. All of you are enjoying? Yes. So ఖానాపూర్ నియోజకవర్గానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడుమబొజ్జు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జన్నారం మండల కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మరియు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడుమబొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీఖాన్, పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కొరకు నిధులు కేటాయించినందున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూలు మంజూరు చేసినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే వెడుమబొజ్జు గారికి, అలాగే ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఈ స్కూలుకు రావడానికి సహకరించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రివర్యులు సీతక్క గారికి మా మండల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మా జన్నారం మండలంలో నిర్మించడానికి అవకాశం ఇవ్వాలని మా మండల పక్షం తరఫున మేము మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. జన్నారం మండలంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి మరియు ఈరోజు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ గర్వించబడ్డ రోజు. ఎందుకంటే 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్కు మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అవ్వడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి, మన శాసనసభ్యులు వెడుమబొజ్జు గారికి ఈరోజు జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.